తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు తెల్లవారుజామున 3 గడ్డి మేటులకు నిప్పు పెట్టారు. అదే గడ్డి మేటును ఆనుకుని ఉన్న పశువుల పాకకు నిప్పు అంటుకుని పాకలో ఉన్న 3 గేదెలకు గాయాలయ్యాయి. ఒక పాడి గేదెకు తీవ్ర గాయాలవడంతో పరిస్థితి విషమంగా మారింది. వైద్యులు కాలిన పశువులకు చికిత్స అందిస్తున్నారు. కాజా సర్పంచ్ గుబ్బల వేణు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆకతాయిలు గడ్డిమేట్లకు నిప్పు అంటిస్తున్నారని, 2 రోజుల క్రితం ఓ గడ్డిమేటుకు నిప్పు పెట్టారని, ఇప్పుడు కాజా గ్రామంలో 3 గడ్డిమేట్లకు నిప్పు పెట్టారని అన్నారు. మద్యం మత్తులో ఆకతాయిలు ఈ పనులు చేస్తున్నారని వాపోయారు. ఇటువంటి వారిని పోలీసులు గుర్తించి మరోసారి ఇలాంటి పనులు జరగకుండా అరికట్టాలని కోరారు. సుమారు 2-3 గంటల మధ్యలో మా ఊర్లో గుబ్బల కృపారావు, కడలి వేణు అనే రైతులవి గడ్డిమేట్లు పాకలు తగలబెట్టడం జరిగింది. గతం 2 రోజుల క్రితం కట్ట వెంకటేశ్వరరావు అనేది కూడా గడ్డిమేటు తగలబట్టడం జరిగింది. కానీ రోడ్డు పక్కన ఉండటం వల్ల ఏ సిగరెట్ సంఘటన ఎవరన్నా యాక్సిడెంట్లు జరిగి ఉంటుందని అనుకున్నాం. కానీ ఈ రాత్రి జరిగిన సంఘటన బట్టి ఎవరో ఆకతాయితనంగా ఉన్మాదంగా చేసిన పని అని మేము భావిస్తూ పోలీసు వారికి, రెవెన్యూ వారికి అంతా కంప్లైంట్ పెట్టడం జరిగింది. గుబ్బల కృపారావు అనే రైతు గడ్డిమేటు ప్రక్కనే పాక ఉండటం, ఆ పాక తగలబట్టడం, దానిలో 3 పశువులు, 2 ఏమో చూడివి, 1 ఏమో పాలు ఇచ్చే గేదె, 3 కాలిపోవడం జరిగింది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం మా ఊరు ఒకటే కాదు, ఈ నియోజకవర్గంలో చాలా ఇలా జరుగుతున్నాయని తెలిసింది. మరి పోలీసు వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కంప్లైంట్ పెట్టాం. ఈ సంఘటనలు ఇలాగే పునరావృతం అవుతూ ఉంటే రాత్రులు తాగిన తర్వాత ఏం తెలియక ఆగతాయితనంగా ఇలాంటి పని చేస్తున్నారని మా అభిప్రాయం. దీన్ని ఇక్కడితో స్టాప్ పెట్టకపోతే ఆందోళన చెందుతున్నారు. రోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగిందండి. అగ్ని ప్రమాదంలో గడ్డిమేటుతో పాటుగా పశువుల పాక కూడా పక్కనే ఉండడం వల్ల అంటుకుపోవడం, రైతుకు సంబంధించిన గుబ్బల కృపారావు గారు అనే రైతుకు సంబంధించిన 2 చూడి పశువులు, అలాగే ఒక పాడి గేదె కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ముఖ్యంగా చూడాలంటే 2 చూడి పశువులకి 1వ డిగ్రీ అంటే పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదే పాడి పశువు వచ్చేసి 3rd డిగ్రీ. మీకు 3rd డిగ్రీ అని తెలుసు, దాదాపుగా 70-80% కాలిపోయడం జరిగింది. దాన్ని రక్షించడం కోసం మేము పొద్దున్నుంచి కూడా సెలైన్స్, అలాగే యాంటీబయాటిక్ మందులు, అలాగే పెయిన్ కిల్లర్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా శరీరం పైన పూతగా మొత్తం బోరోగ్లిజరిన్స్ కానీ, అలాగే టెర్మినల్ ప్లస్ ఆయింట్మెంట్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మిగతా 2 పశువులకు కూడా సెలైన్స్ ఇవ్వడం, అలాగే యాంటీబయాటిక్లు అవి కూడా చేయడం జరిగింది. వీటికి సంబంధించి పొద్దున్నుంచి కూడా మేము అహర్నిశలు కృషి చేస్తున్నాం. ఎందుకంటే రైతుకి ఏ విధమైన ఆర్థిక నష్టం కూడా ఈ పశువుల పరంగా జరగకూడదనే భాగంగా మేము ఉదయం నుంచి కూడా మన గ్రామ సర్పంచ్ గారు వేణు గారి ఆధ్వర్యంలో మా ఏడీ గారు కానీ, మా డిఏహెచ్ఓ గారు, డీడీ గారు కూడా భీమవరం నుంచి మాకు ఫోన్లో చెప్పడం జరిగింది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదని అన్నారు. చెత్తపై ఎలాంటి పన్ను లేకుండా ఎత్తివేస్తున్నామని, అలాగే మున్సిపాలిటీల రోడ్లపై గోతులు లేకుండా మరమ్మతులు చేసినట్టు తెలిపారు. అలాగే త్వరలో ట్రాక్టర్లు కొనుగోలు చేసి పట్టణాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం పనులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రేపల్గూడెం పురపాలక సంఘంలో గడిచిన 5 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేయకుండా మరి ఈరోజు మంచినీరు కూడా ఇవ్వలేని పరిస్థితికి తాడేపల్లి పురపాలక సంఘం వచ్చింది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే గార్బేజ్ కలెక్షన్కి ప్రతి నెల 18 లక్షల రూపాయలు జనరల్ ఫండ్ మరి కడుతూ ఉన్నారు. చెత్త పని అనేది రాబోయే రోజుల్లో ఇక ఉండకుండా ప్రభుత్వం మీకు హామీ ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు కొత్తగా ట్రాక్టర్లు కొంటే మనకు వచ్చి ఇన్కమ్ ఏంటి అనేది చూస్తే, 1 సంవత్సరం మనం హైర్ తీసుకున్న ట్రాక్టర్లు డబ్బులు పెడితే మొత్తం కొత్త ట్రాక్టర్లు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద కూడా మనం దృష్టి పెట్టి కొత్త ట్రాక్టర్లని, కొత్తగా వర్కర్స్ అందరూ కూడా తీసుకుని పురపాలక సంఘంలో మరింత సేవలు అందించే విధంగా, ఏదైతే రోడ్లు ఇదివరకు నుంచి శ్రద్ధ తీసుకుని రోడ్లన్నీ పునరుద్ధరణ చేసే విధంగా అధికారులందరూ కూడా ఇవాళ మాట్లాడడం జరిగింది. ఈ సారాంశం ఇంకా వారం 10 రోజుల్లో అంతా స్టీమ్ లైన్ అయ్యి శానిటేషన్ అయ్యి జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎక్కడా కూడా అవుట్లెట్లు క్లీజ్ చేయలేదు. తొందరలో అన్నీ కూడా మీ అధిగమించే దిశగా, అందరికీ మంచినీళ్ళు ఇచ్చే దిశగా కూడా ఈ పురపాలక సంఘం అధికారులందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీ అందరికీ మంచి చేసే విధంగా ఈ రాబోయే రోజుల్లో ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. కొద్దిగా టైం ఉండి ఏదైతే సెంటర్లో పడిన గోతులన్నీ కూడా మొత్తం పురపాలక సంఘం నుంచి
మరి అవన్నీ కూడా రోడ్లు కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే పురపాలక సంఘం కాకుండా పురపాలక సంఘం పరిధిలో ఆర్ఎండ్బి రోడ్డు గోతులన్నీ కూడా రాబోయే ఒక 6-7 నెలల్లో మొత్తం స్టీమ్ లైన్ అయ్యే విధంగా అధికారులందరూ సహకారాన్ని అందించాం. తప్పకుండా వాళ్ళంతా కోఆపరేట్ చేస్తానని చెప్పడం జరిగింది. తప్పకుండా మరి ప్రభుత్వ విధానాలన్నీ కూడా ప్రజల సేవ చేసే విధంగా ఉండడమే తప్ప ఇది మన బాధ్యతగా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మన బాధ్యతను మనం నిర్వర్తిస్తామని కూడా మీకు తెలియజేస్తాం. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తమన్కు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు తమన్తో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. విశాఖలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్రోల్ బంకులో వినియోగదారుడిపై బంక్ సిబ్బంది దాడి చేశారు. రేసవానిపాలెం స్పెన్సర్స్ పక్కన హెచ్పీ బంక్లో పెట్రోల్ కోసం వెళ్లిన వినియోగదారుడికి బంక్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బంక్ సిబ్బంది వినియోగదారుడిపై దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్రగ్స్ రహిత సమాజం కోసం కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో అమలాపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని అన్నారు. సరదాగా ప్రారంభించి చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఉండాలని, పిల్లల వ్యవహార శైలిలో మార్పులు వస్తే అలర్ట్ అవ్వాలని అన్నారు. తమ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్ది దేశానికి మంచి పౌరులుగా అందించాలని అన్నారు. పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. గత 10 రోజులుగా ఈ అవగాహన సదస్సులు నిరంతరం నిర్వహిస్తున్నాం. ప్రతి స్కూలు కాలేజీలో కూడా నేను మీడియా ముఖంగా తల్లిదండ్రులకి విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, సరదా కోసం మొదలుపెట్టేటటువంటి దీన్ని ఒక వ్యసనంగా మారి చివరికి జీవితాలనే కబళిస్తుంది. తల్లిదండ్రులు మీ పిల్లల మీద ఎంతో కొంత ఏం చేస్తున్నారు, వాళ్ళ తాలూకా బిహేవియర్లో ఏ విధమైనటువంటి మార్పు వచ్చినా కూడా ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తే మనకి మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున కౌన్సిలర్లు ఉన్నారు. దాన్ని ప్రివెంట్ చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్, సెబ్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఏ విధమైనటువంటి సమాచారం ఉన్నా కూడా సమాచారాన్ని ఇమ్మీడియట్గా మాకు అందించండి. సమాచారం అందించినటువంటి వ్యక్తుల పేర్లు రహస్యంగా ఉంచబడతాయి. తగిన పారితోషికం కూడా ఇవ్వబడుతుంది. మీరు, మేము, ఎన్జిఓస్ మొత్తం అంతా కలిసి ఒక ఆరోగ్యకరమైన డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మిద్దాం. దీనికి విచ్చేసినటువంటి మొత్తం అందరూ డిఆర్డిఏ పీడీ గారు, డిఆర్ఓ గారు, అదేవిధంగా సెబ్ అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, తర్వాత వివిధ ఎన్జిఓస్కి సంబంధించినటువంటి మొత్తం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలకు కూడా తమ స్టూడెంట్లు ఇచ్చేసినందుకు గాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ సందర్భంగా కలిసాము. మెయిన్గా ఈ డ్రగ్స్ వల్ల ఏంటంటే 18 ఇయర్స్ నుంచి వాళ్ళు బాగా అలవాటు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఏజ్లో ఏమవుతుందంటే ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేయాలి అనిపిస్తుంది వాళ్ళకి. అంతేకాకుండా ఆ ఏజ్లో వాళ్ళకి ఒక మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది చుట్టుపక్కల వాళ్ళు. అది తాగితే మీకు బాగా జ్ఞాపక శక్తి ఉంటుందని, మా దగ్గరకు వచ్చే కేసెస్ బట్టి చెప్తున్నా, జ్ఞాపక శక్తి పెరుగుతుందని, క్రియేటివ్ థింకింగ్ వస్తుందని. సో వాళ్ళు అలా అలవాటు పడుతూ ఉంటారు. దాని తర్వాత అవన్నీ టెంపరీ ఎఫెక్ట్స్. పర్మనెంట్గా జరిగే డ్యామేజ్ ఏంటి? అసలుకే మెమరీ లాస్ అనేది వస్తుంది, బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది, లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మేడం చెప్పినట్టు క్యాన్సర్స్ వస్తాయి, ఓరల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్స్, ప్యాంక్రియాస్, కిడ్నీ, ఇంకా ఫ్యూచర్లో ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ డ్రగ్స్కి అలవాటు పడేది కూడా 18 ఇయర్స్ ఆ ఏజ్. ఎందుకు అంటే వాళ్ళు కొంతమందికి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు, అలా పూర్ కోపింగ్ స్కిల్స్ ఉంటాయి. ఏంటంటే చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళంతటి వాళ్ళు సాల్వ్ చేసుకోలేకపోవడం వల్ల వెంటనే ఇదైతే ఈజీగా యాక్సెసిబుల్ ఉంటుంది. ఎవడో ఒక ఫ్రెండ్ అలవాటు చేయడం వల్ల దాన్ని అలవాటు చేసుకుంటారు. సో ఫ్యూచర్లో వాడికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఈ ఈజీ యాక్సెస్ అనేది వస్తుంది అనమాట. సో వాడు ఎక్స్పెరిమెంట్ చేద్దాం, జస్ట్ ఆ బాధ తీర్చుకోవడం అని టెంపరీగా ట్రై చేసినా కూడా అది వన్స్ స్టార్ట్ చేశాక అది వీడి బ్రెయిన్ ని హైజాక్ చేస్తుంది అనమాట. ఆ మనిషిని ఈ డ్రగ్స్ అనేవి కంట్రోల్ చేస్తాయి అనమాట. ఏ డెసిషన్ తీసుకోవాలి, జడ్జ్మెంట్ పరంగా అవన్నీ కూడా కోల్పోతాడు. డ్రగ్ తీసుకోవడమే ఇంపార్టెన్స్ లో మారుతుంది. రిలేషన్స్ కి, ఫ్యామిలీస్ కి, వాట్ ఎవర్ జాబ్ కి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. డ్రగ్ విల్ టేక్ ఓవర్ అనమాట.
సో అందుకు ఎలా వాటిని నిర్మూలించాలి ఇవన్నీ కూడా ఈరోజు గ్యాదర్ అయి చెప్పడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ 14416, ఒకవేళ రావడానికి ఏదైనా స్టిగ్మా ఉన్నా ఏదైనా సంకోచించిన టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా బేసిక్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. టెలిమానస్ అని ఏర్పాటు చేశారు మన ఇండియన్ గవర్నమెంట్. 14416 ఈ నెంబర్కి చేసే బేసిక్ కౌన్సిలింగ్ ఫోన్లోనే ఇవ్వడం జరుగుతుంది. 24/7 మీకు నచ్చిన లాంగ్వేజ్లో ఇస్తారు. దాని తర్వాత దాంతో జరగలేదు అన్నప్పుడు వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నేను ఎక్కడ ఉంటాను, లేదా మీ దగ్గరలో ఏ సైకియాట్రిస్ట్ అవైలబుల్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు. సో మెడికేషన్స్ ద్వారా కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మాదక ద్రవ్యాల నివారణపై ప్రజలకు అవగాహన. కాకినాడ ఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ. వచ్చే నెల 5 నుంచి పెద్దాపురంలో మరిడమ్మ అమ్మవారి ఆషాఢ మాసం జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఆర్డీఓ సీతారామరావు. గాజువాక మండలం అగనంపూడి టోల్గేట్ను తొలగించండి, ఆందోళనకు దిగిన స్థానిక ప్రజలు. డ్రైనేజీలు, రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి, ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామన్న గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.